హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీరు రాజు యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనం చూడొచ్చు వనస్థలిపురం గణేష్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే చాలా బాగా అయితే చేస్తున్నారు అమ్మవారిని పెట్టి. ఇక్కడైతే చూడొచ్చు గణేష్ టెంపుల్ పక్కన ఉన్న ఖాళీలు అయితే ఈ డెకరేషన్ అయితే చేసి అమ్మవారిని అయితే పెట్టడం జరిగింది. ఇక్కడైతే ఒక అమ్మవారే కాదు, చాలామంది దేవుళ్ళు ఉంటారు కాబట్టి విపరీతంగా పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇప్పటివరకైతే కుంకుమార్చన అలా అన్ని పూజలైతే అయిపోయినాయి. లాస్ట్‌కి హారతి ఇచ్చారనమాట. చాలా బావుంది. డెకరేషన్ అయితే చూడొచ్చు, చాలా బావుంది. ఇది అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ ఉంటుంది గదా! అక్కడి నుంచయితే మనకి పల్లకీ సేవ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరైతే మనకి శివపార్వతుల కళ్యాణం అయితే జరిపించి వాళ్ళిద్దరినైతే ఊరేగిస్తారు. మీరు ఆ వీడియో గూడా అయితే చూడొచ్చు. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయింది. చూడొచ్చు ఈ లైన్ అంతా వచ్చేసి మనకి ప్రసాదం కోసం అయితే ఉన్నారనమాట. ఇక్కడైతే చాలా బాగా అయితే పెడతారు. వినాయక చవితికి గూడా చాలా బాగా పెడతారు. అలాగే ఇప్పుడు గూడా చూడొచ్చు మనకి చాలా బాగా అయితే ఉంటుంది. మీరు లాస్ట్ వరకు చూడండి. పల్లకీ సేవ అయితే మొత్తం అయితే మీకు కనిపిస్తుంది. చాలా బావుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే చాలా మందికైతే తెలుసు. అత్యంత శక్తివంతమైన టెంపుల్ అనమాట. వనస్థలిపురం గణేష్ టెంపుల్ అంటే తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఎందుకంటే ఎలాంటి బాధలు ఉన్నా సరే ఈ టెంపుల్ దగ్గర అయితే వాళ్ళకి పరిష్కారం అయితే దొరుకుతుందనమాట. ఇక్కడైతే పూజలు చాలా బాగా చేస్తారు. దానివల్ల ఏంటంటే ఆలయానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ మార్నింగ్ టైంలో అయితే 6 గంటలకి గణేశుడికి ప్రతిరోజు అభిషేకం కూడా చేస్తుంటారు. సంకటహార చతుర్థి రోజైతే ఇక్కడ హోమం పెట్టి పూజలు అయితే జరిపిస్తుంటారన్నమాట. చాలా బాగా అయితే ఉంటుంది. మీకు పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి ఆలయాన్ని అయితే సందర్శించండి. మీకైతే పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి అన్నమాట.